అండి ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి సూచనల మేరకు మనం ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క బ్యాడ్ క్యారెక్టర్స్, సస్పెక్ట్ సీట్ హోల్డర్స్, రౌడీ షీటర్స్ అంటే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో, దొంగతనాలకు పాల్పడినటువంటి వాళ్ళు కానీ, రాబరీ కేసెస్ కానీ, రేప్ కేసెస్ కానీ, మర్డర్ కేసెస్ కానీ ఇట్లాంటి తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళ మీద క్లోజ్ వాచ్ పెట్టడానికి మనం ప్రతి సండే వాళ్ళని పిలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళు మంచి ప్రవర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లాంటి నేరాలకు పాల్పడిన వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా నేరాలకు పాల్పడితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్స్టర్న్మెంట్ కానీ లేదా పీడీ యాక్ట్ ఇట్లాంటి చట్టాలను ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళు ఈ యొక్క శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయకుండా ఉండడానికి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏవైతే మనకు పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రైజ్ కాకుండా పబ్లిక్ తోటి ప్రశాంతంగా ఉండడానికి, అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి మనకు సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కుర్రవాళ్ళు కావచ్చు, కొంతమంది అలవాటు పడిన నేరస్తులు కావచ్చు, వీటిలో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి దీంతో చాలామంది పిల్లలు, కొంతమంది చదువు అటు ఇటు కాని వాళ్ళు ఈ సెల్ ఫోన్, ఇంటర్నెట్ని ఉపయోగించుకొని కొంతమంది వ్యక్తుల్ని ఆశ్రయించి ఈ బెట్టింగ్స్కి, గ్యాంబ్లింగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. సో ఇవి మీ యొక్క జీవితాలని నాశనం చేయడమే కాకుండా కేసుల్లో కూడా ఇరుక్కొని మీరు చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత జాబ్స్ విషయంలో కానీ, తర్వాత ఎక్కడైనా మీ యొక్క క్యారెక్టర్ని మీరు సస్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ ఇలాంటివి ఎక్కడ కూడా ఆడద్దు దయచేసి. అవన్నీ కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే విధంగా చేసేటువంటి యాప్స్ తప్ప మీరు ఎప్పుడు కూడా వాటిలో మీరు గెయిన్ అయ్యే విధానం కానీ, లేదంటే అటువంటి లీగల్గా ఉన్నటువంటి వాడిని కాదు అవి. సో కాబట్టి దయచేసి గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ, మట్కా కానీ, ఈ యొక్క కర్ణాటక లిక్కర్ సప్లై చేసి ఇక్కడ ఏదైనా చేయడం కానీ, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం కానీ దయచేసి చేయొద్దు. సో పబ్లిక్ అంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి మనకు ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే లేవో అప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంది. సో దయచేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి సూచనల మేరకు వీటిని పాటిస్తారని, ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా జరిగితే మాకు సమాచారం ఇచ్చి ఆ యొక్క నేరాన్ని అరికట్టడానికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య కాలంలో రౌడీ షీటర్స్ కౌంట్ ఏమైనా పెరిగిందా సార్ 2 టౌన్ పరిధిలో? రౌడీ షీటర్స్ కౌంట్ ఏం పెరగలేదండి. మనము 13 మంది మంచి ప్రవర్తన ఉండటంతో లాస్ట్ డిసెంబర్ ఎండింగ్కి మనం డిఎస్పీ గారి ఆదేశాల మేరకు సత్ప్రవర్తన కలిగినటువంటి లాస్ట్ 10-15 ఇయర్స్ వాళ్ళపైన కేసులు లేనటువంటి వాళ్ళు, అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళను మనం ఈ రౌడీ షీటర్ల నుంచి కూడా తీసివేయడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ఈ యొక్క జనజీవనంలో కలిసిపోయి ఎటువంటి నేరాలు చేయకుండా లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కూడా ఉండటం వల్ల, సత్ప్రవర్తనతో ఉండటం వల్ల వాళ్ళపైన ఈ యొక్క నేరాలని మనం కొట్టివేసి ఉండడం వల్ల, కేసులు లేకుండా ఏమి ఉండడం వల్ల తీసివేయడం జరిగింది. సో వీళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా మంచి ప్రవర్తనలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళపైన కూడా సదాభిప్రాయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం జనవాసాల్లో మంచిగా తిరిగి బాగా ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇటీవలి కాలంలో మనకి ఎక్కడ కూడా మా 2 టౌన్ పరిధిలో ఈ యొక్క రౌడీ షీటర్లు కానీ, సస్పెక్ట్ షీటర్లు కానీ లేవు. మొన్న ఉన్నవే మంచి ప్రవర్తనతో ఉండడం వల్ల వాళ్ళని తీసివేయడం జరిగింది. గుడ్ నేమ్ సార్. నా పేరు రాజశేఖర్ రెడ్డి, సిఐ ఆథారిటీ 2 టౌన్, కర్నూలు డిస్ట్రిక్ట్.